నందిగామ దేవినేని వెంకటరమణ ప్రభుత్వ ఆసుపత్రి అంటే సురక్షిత కాన్పులకు నిలయంగా మారింది. ఇక్కడి వైద్యులు 95%కి పైగా సాధారణ కాన్పులు చేస్తున్నారు. ఆసుపత్రి చైర్మన్ గా వేపూరి నాగేశ్వరరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ఆసుపత్రి రూపురేఖలు మారిపోయాయి. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఇక్కడి వైద్య సిబ్బంది రోగుల పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తున్నారు. ఈ ఆసుపత్రి మరో విశేషం ఏంటంటే కవల పిల్లల జననం. రూపాయి ఖర్చు లేకుండా సాధారణ కాన్పులతో ఇంటికి వెళుతుండటంతో పేద మధ్యతరగతి ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఏరియా హాస్పిటల్ నందు దేవినేని వెంకటరమణ హాస్పిటల్ నందు మే 28వ తారీఖున అంటే మన ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు పుట్టినరోజున కోనాయిపాలెం నుంచి కంబంపాటి భవానీ వచ్చి ఇక్కడ డెలివరీ కోసం వచ్చింది. 28వ తారీఖున డెలివరీ అయింది. ఆ అమ్మాయి భర్త పేరు కిషోర్, కోనాయిపాలెం నుంచి వచ్చారు. ఆ అమ్మాయికి ఇక్కడ సకల సదుపాయాలు కల్పించి డెలివరీ చేయడం జరిగింది. మా సూపరింటెండెంట్ గారు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో డాక్టర్లు మాధవీలత గారు, అదేవిధంగా సీతారామన్ గారు, జోష్న వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయికి నార్మల్ డెలివరీ చేయడం జరిగింది. గతంలో కూడా ఏప్రిల్ 11న ఒక నిరుపేద నందిగామ 2వ వార్డు నుంచి రావడం జరిగింది. ఆ రోజు ఆ అమ్మాయికి భర్త కూడా అందుబాటులో లేడు. ఫస్ట్ అమ్మాయికి 15 సంవత్సరాల అమ్మాయి ఉంది ఆమెకి. ఆ తర్వాత 2వ డెలివరీగా 2 కవల పిల్లలు పుట్టారు. వారికి కూడా అన్ని సదుపాయాలు కల్పించి ఆ రోజు వాళ్ళు నిరుపేదలు కావటం వలన మేము మా హాస్పిటల్ తరఫున కానీ నా తరఫున కానీ చైర్మన్గా నా తరఫున కానీ నేను బట్టలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది తల్లికి పిల్లలకి. అదేవిధంగా డాక్టర్స్ కూడా మంచి కోఆపరేట్ చేసి ఈ విధంగా వచ్చిన వాళ్ళనే మంచిగా రిసీవ్ చేసుకొని డెలివరీ చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా నేను ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల కాలంలో ఇది 2వ డెలివరీ, అంటే కవల పిల్లలు పుట్టడం రెండో వాళ్ళు. ఇక ముందు కూడా ఈ హాస్పిటల్లో వచ్చిన ప్రతి వారికి అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళని నార్మల్ డెలివరీ కోసమే చూస్తున్నాం. 90% ఇక్కడ నార్మల్ డెలివరీ అయ్యేటట్టు చూస్తున్నాం. ఫర్దర్గా కూడా ఆ విధంగానే చూస్తారు. డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ చాలా ఇదిగా పనిచేస్తున్నారు, సేవాభావంతో పనిచేస్తున్నారు. అందరికీ పేదవారందరికీ అందుబాటులో ఉండి ఈ విధంగా చేయటం నాకు ఆనందంగా ఉంది. ఇదంతా నాకు సహకరిస్తున్నారు. మా సిబ్బంది, హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు.